నమస్తే, నేను లక్ష్మి. ఫిబ్రవరి నెల ఇన్వెస్టర్స్ కి పీడకలగా మారింది. గత నెలలో ట్రంప్ దెబ్బకి సూచీలు ఢమాల్మన్నాయి. నెల రోజుల్లోనే 85 లక్షల కోట్లకి పైగా ఇన్వెస్టర్స్ సంపద ఆవిరైంది. బేర్ ఎఫెక్ట్ తో మార్కెట్లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. మరోవైపు 4 రోజులుగా గోల్డ్ రేట్స్ కూడా నేల చూపులు చూస్తున్నాయి. సాధారణ కొనుగోలుదారులని ఆనందంలో ముంచెత్తుతున్న గోల్డ్ రిటైర్ ఇన్వెస్టర్స్ కి మాత్రం చుక్కలు చూపెడుతోంది. ఈ సిట్యువేషన్ లో అటు స్టాక్ మార్కెట్, ఇటు గోల్డ్ ట్రేడింగ్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తే మంచిది, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనే విషయాలపై మనతో మాట్లాడేందుకు ముంబై నుంచి స్పెషల్గా మన ప్రేక్షకుల కోసం వచ్చారు వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బతిని గారు. సో వారితో మాట్లాడదాం. ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు పడిపోతున్నాయి, ఈ సిట్యువేషన్స్ అన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్తే మేడం. క్రాంతి గారు, ఎవ్రీడే ఇదే టాక్, అంటే రోజు ఇది మాట్లాడుకుంటున్నాము. స్టాక్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మనం మార్కెట్స్ కనుక చూస్తే ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ 3-4 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే కనుక ఒక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అనేది చూపించడం జరిగింది. నెక్స్ట్ ఒక ఇండియాలో ఒక ఈక్విటీ కల్ట్, అంటే ఒక ఈక్విటీ అనేది ఒక అసెట్ క్లాస్ కింద మారటం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్స్ గురించి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ గురించి చూడటం మనం చూస్తున్నాం. ఈరోజు నేను మార్నింగ్ హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ కూడా నా కాన్వర్సేషన్ చూసి, సార్ నేను మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను సార్, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తాను సార్ అని అడగటం జరుగుతుంది. సో ఇఫ్ మేము స్టాక్ మార్కెట్లో కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 25 ఇయర్స్ బ్యాక్ మార్కెట్స్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అనేది చాలా తక్కువగా ఉండేది. కానీ ఏంటంటే మనం కనుక లాస్ట్ 3-4 ఇయర్స్లో చూసినట్లయితే ఇండియాలో ఆల్ ఆఫ్ ఎ సడన్ డీమ్యాట్ అకౌంట్స్ 3 crores నుంచి ఈరోజు నంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ యూనిక్ అకౌంట్స్ కనుక చూస్తే 18 crores రావడం మనం చూస్తున్నాం అన్నమాట. అంటే అనూహ్యంగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరుగుతుంది. సో స్టాక్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే ఇది ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ ట్రేడబుల్ కమోడిటీ. మీరు ఏదైనా ఒక అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అది ట్రేడబుల్ కమోడిటీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్ కొన్నారంటే దాని రేటు ప్రతిసారి పెరగదు. వేరే స్టాక్ మార్కెట్ ఏమవుతుందంటే ప్రతిసారి, అంటే మనము స్టాక్ మార్కెట్లో ట్రేడబుల్ కాబట్టి ప్రపంచంలో ఏ మూలనైనా వచ్చే మార్పులను బట్టి స్టాక్ మార్కెట్ అనేది రెస్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు అనేవి సాధారణంగానే చూడాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ, ఒక పొలిటికల్ సినారియో యూఎస్లో ఎట్లా మారుతుందో కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఓవర్ నైట్ ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి వచ్చే స్టేట్మెంట్స్ ఇవన్నీ మార్కెట్స్ మీద ప్రెషర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో మన ఇండియన్ మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ నోట్తో వెళ్ళటం మూలన ఇన్వెస్టర్స్లో ఏమో ఒక ఈక్విటీ మార్కెట్లో డబ్బులు పెట్టేస్తే ఇమ్మీడియట్గా డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి ఒక నోషన్, అది రైట్ నోషన్ అనొచ్చు, రాంగ్ నోషన్ అనొచ్చు, అదొక నోషన్ అనేది ప్రతి ఒక్కళ్ళలోకి వెళ్ళటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి ఒడిదుడుకులకి ప్రిపేర్ అవ్వలేదు. నార్మల్గా కొంచెం ఎడ్యుకేషన్ తీసుకుని స్టాక్ మార్కెట్లో ఇటువంటి ఒడిదుడుకులకి మేము రెడీగా ఉన్నాము అని ఉంటే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. నెక్స్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో కొంచెం లాస్ట్ 1 year కనుక చూసినట్లయితే కొంచెం వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా అనిపించింది. అంటే కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్, పిఈ రేషియోస్, డిఫరెంట్ పారామీటర్స్ అన్నీ కొంచెం హై వాల్యూలోకి వెళ్ళినాయి. కానీ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఒక నోషన్లోకి వెళ్ళిపోయారనమాట. అంటే స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే వాటి ప్రైసెస్ పెరుగుతూనే ఉంటాయి అన్నట్లుగా జరుగుతుంది. కానీ స్టాక్ మార్కెట్ హిస్టరీ కనుక చూసినట్లయితే ప్రతి 3-4 ఇయర్స్కి ఇటువంటి కరెక్షన్స్ అనేవి సర్వసాధారణంగానే వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఇటువంటి డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఒక ప్రముఖ ఆర్థికవేత్త జేపీ మోర్గాన్ ఈ రకంగా అన్నాడు, మార్కెట్లో ఇటువంటి డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు స్టాక్స్ వాళ్ళ యొక్క రైట్ఫుల్ ఓనర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అని. అంటే ఏంటంటే ఇటువంటి డౌన్ ట్రెండ్లో ఎవరికైతే భయం వేసి లేకపోతే పేషెన్స్ లేకుండా స్టాక్స్ని అమ్మేస్తూ ఉంటారు. అది సహజంగానే జరుగుతూనే ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు 9 కోట్ల అసెట్స్ ఆవిరైనవి, అంటే ఇట్స్ ఎ నోషనల్ వాల్యూ అనమాట. అది కనపడి ఆవిరవటం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి టైంలో ఏమవుతుందంటే ఆ ధైర్యం చేసి ఎవరైతే కొంటున్నారో వాళ్ళ దగ్గరికి అసెట్స్ అనేవి రైట్ఫుల్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇన్వెస్టర్స్ ప్రస్తుతం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ యొక్క ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు చాలా స్ట్రాంగ్గా ఉంది. స్టిల్ మన ఇండియా అనేది ఒక సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. నెక్స్ట్
ప్రపంచ దేశాలను కనుక చూసినట్లయితే ఏ కంట్రీకి ప్రస్తుతం వాళ్ళ యొక్క జీడిపి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో డబల్ అవుతుంది అనే అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి. వేరేజ్ ఇండియాలో మనం చూసినట్లయితే నెక్స్ట్ 3-4 ఇయర్స్లోనే మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి విధానాల వలన, నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ మూలన కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. అదేవిధంగా మన జీడిపి కనుక డబల్ అయితే కనుక మార్కెట్స్ యొక్క కంపెనీస్ యొక్క కార్పొరేట్ ప్రాఫిట్స్ అనూహ్యంగా రానున్న రోజుల్లో పెరగడానికి అవకాశం ఉంది. అందువల్ల ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ప్రస్తుతం ఉన్న అంశాలను మనం చూసినట్లయితే ఏదైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీరు నేను మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. వేరేస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా యూఎస్లో ఎటువంటి గ్రోత్ వచ్చినప్పటికీ కొంచెం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక హాట్ మనీ, హెడ్జ్ ఫండ్ మనీ అనేది ఇండియాలోకి రావటం జరిగింది. ఇప్పుడు యుఎస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కొంచెం స్ట్రాంగ్గా కనపడుతున్నాయి అనే అంశాలు ప్రస్తుతం పరిగణలోకి రావడంతో, అంతేకాకుండా డాలర్ బాగా స్ట్రెంథన్ అవడంతో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనూహ్యంగా లాస్ట్ జనవరి మంత్, ఫిబ్రవరి మంత్లో చూసినట్లయితే నియర్లీ మోర్ దాన్ 1,50,000 crores ఇండియాలో అమ్మేసి వెళ్ళటం జరుగుతుంది. సో ఆ దెబ్బ అనొచ్చు, ఆ ఉద్దేశం అనొచ్చు, ప్రస్తుతం మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉంది. ఇది మార్కెట్లో చూసినట్లయితే మనం 2009లో చూసాము, 2011లో చూసాము, నెక్స్ట్ కోవిడ్ టైంలో కూడా చూడటం జరిగింది. ప్రస్తుతం వరీయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్లు మార్కెట్లో 5 crores డిమాట్ అకౌంట్స్ అనూహ్యంగా ఈ కోవిడ్ తర్వాత మల్టిప్లై అవటం జరిగింది. అంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది ఎట్లా నెగిటివ్ అయిందంటారు? అంటే ఇన్వెస్టర్స్ మనం కొనేది ఏ వాల్యూలో కొంటున్నామో చాలా ఇంపార్టెంట్ అంశం కింద మనం చూడాలి. నెక్స్ట్ ఏంటంటే స్టాక్ ప్రైసెస్ ఏ రేంజ్లో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే స్టాక్ ప్రైసెస్ పెరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు కొంటారు. స్టాక్ ప్రైసెస్ ప్రస్తుతం నార్మల్గా మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ధరలు ఎప్పుడు తగ్గుతాయి, ధరలు తగ్గినప్పుడు కొందాం అనుకుంటాం. కానీ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ధరలు తగ్గుతుంటే ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. అంటే ఏంటంటే ఇంకా తగ్గిపోవచ్చు అని. లేదు, పెరుగుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఇంకా పెరుగుతాయని అది ఒక గ్రీడ్ అండ్ ఫియర్ అనే ఫ్యాక్టర్ అనేది స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఒక భయము మరియు ఒక ఆశ అనొచ్చు, అత్యాశ అనవచ్చు. గ్రీడ్ అండ్ ఫియర్ అనేది ఈ 2 ఫ్యాక్టర్స్ ప్లే చేస్తుంటాయి అనమాట. సో మార్కెట్స్ తగ్గినప్పుడు ధైర్యంగా కొన్నవాళ్ళు లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతారు. మార్కెట్స్ పెరిగినప్పుడు అప్పుడు అమ్ముకోవాలి. వాల్యుయేషన్స్ స్ట్రెచ్గా ఉంటే కనుక అప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఆర్ట్ అనేది, ఈ స్కిల్ అనేది మార్కెట్లో డిఫరెంట్ బిజినెస్ సైకిల్స్ వస్తూ ఉంటాయి. మనం చూసినట్లు ఆ బిజినెస్ సైకిల్కి అనుగుణంగా మన పోర్ట్ఫోలియోని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంశం కింద మనం చూడాలి. కొంతమంది నేను ఇందాక చెప్పినట్లు మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కానీ చూసినట్లయితే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ రావడంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అనేది చాలా ఈజీ. ఇది ఒక ఈజీ మనీ మేకింగ్ కింద ఉంది. కానీ స్టాక్ మార్కెట్ ఏంటంటే మనీ మేకింగ్ అనేది సింపుల్గానే కనపడుతుంది, బట్ ఇట్స్ నాట్ ఈజీ అనమాట. అండ్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ గురించి ఆలోచించుకోకూడదు, లాంగ్ టర్మ్లో ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తూ ఉంటారు. సో ఇలా చూస్తే మరి వాట్ ఈస్ ద ఫ్యూచర్, అసలు మళ్ళీ ఎప్పుడు కోలుకోగలుగుతుంది, ఇన్వెస్టర్స్కి ఎప్పుడు మంచి టైం అంటారు? స్టాక్ మార్కెట్లో ఒక మంచి ఇది వారన్ బఫెట్ వాళ్ళ గురువు గారు అయినటువంటి బెంజమిన్ గ్రహమ్ చెప్తూ ఉంటారు అనమాట. స్టాక్ మార్కెట్స్ ఆర్ ఇర్రేషనల్ టిల్ ద టైమ్ ఇన్వెస్టర్స్ ఆర్ సాల్వెంట్ అని. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ దగ్గర సాల్వెన్సీ అంటే ఒక స్థిరత్వం ఉన్నంతకాలం స్టాక్ మార్కెట్ చాలా ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తాయి అనమాట. అంటే మనం అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం అనమాట. మన సెన్సెస్లోకి వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్స్ మళ్ళీ స్ట్రాంగ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాయి. సో కమింగ్ టు యువర్ పాయింట్, ఇండియాస్ నేను ఇందాక చెప్పినట్లు మనం నిన్న జీడిపి డేటా కూడా చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ నోట్తోనే జీడిపి అనేది బాగా పెరగటం మనం చూసాం. నిన్న చాలా స్ట్రాంగ్ నోట్తో ఉంది. నెక్స్ట్ వచ్చేసి రూరల్ కన్జంప్షన్ పెరుగుతుంది, అర్బన్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ 2-3 quartersలో కొంచెం సాఫ్టనింగ్ ఆఫ్ ద ఎకానమీ, అంటే కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమన్నా తగ్గుతాయా అనే ఒక సందేహం ఉంది. స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్లో స్టాక్ మార్కెట్కి నచ్చని పదం ఏంటంటే అన్సర్టనిటీ అనమాట. సో ప్రస్తుతం అనేది ఈ అన్సర్టనిటీ అనేది ఉండటంతో స్టాక్ మార్కెట్లో ఈ కొనుగోళ్ల ఒత్తిడి అనేది ప్రస్తుతం పెరుగుతుంది. ఒకసారి క్లారిటీ కనుక వచ్చేస్తే కనుక మార్కెట్స్ ఇక్కడి నుంచి రైజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. వేర్ ఎట్ ఎ స్ట్రాంగ్ నోట్ ఇప్పుడు ఉన్న ఫ్యాక్టర్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎకానమీ మీద ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ప్రస్తుతం వచ్చిన హాట్ మనీ ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతుంది, కానీ లాంగ్ ఓన్లీ మనీ అంటే ఏదైతే మనీ ఇండియాలో లాంగ్లో ఇన్వెస్ట్ చేద్దామని ఉందో ఆ మనీ స్టిల్ ఇండియాలోనే ఉంది. నెక్స్ట్ ఇండియాలో ఏదైనా మంచి కరెక్షన్ వస్తే కనుక ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామని చాలామంది ఇన్వెస్టర్స్ ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ఆపర్చునిటీ అనమాట. సో ఎట్ ఎ రైట్ పాయింట్ ఆఫ్ టైం
ద ఫండ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. సో అందువల్ల ఎవరైతే లాంగ్ టర్మ్ అనుకుంటారో వాళ్ళు పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది, ఇట్స్ నోషనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ట్రీట్ చేయాలి, నా పోర్ట్ఫోలియో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉండి అది 200 అయిందంటే నేను లాంగ్ టర్మ్ అనుకుంటాను. ఓకే, అదే ఒక 50% డౌన్ అయ్యి 50 రూపీస్కి వచ్చిందంటే మనకి ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది అనమాట. సో ఇదంతా నోషనల్ కాబట్టి లాంగ్ టర్మ్లో చూసే ఇన్వెస్టర్స్ డెఫినెట్గా త్రూఅవుట్ ద వరల్డ్ హిస్టరీ, ఇది నేను జస్ట్ ఈ మధ్య 10-15 ఇయర్స్ 20 ఇయర్స్ కాదు, లాస్ట్ 200 ఇయర్స్ గ్లోబల్ ఫినాన్షియల్ హిస్టరీ కనుక చూసినట్లయితే కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ ఏదైతే మనం ఒక మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక వాటి యొక్క ప్రాఫిట్స్ మల్టిప్లై అవటం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యలో ఇవి వర్టికల్గా పెరగు, దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఏ వాలటాలిటీ, ఫ్లక్చుయేషన్స్ ఉండాలి. సో స్టాక్ మార్కెట్లో వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇటువంటి ఫ్లక్చుయేషన్స్కి రెడీగా ఉంటేనే స్టాక్ మార్కెట్లోకి రావాలి. లేదు నాకు ఈ ఫ్లక్చుయేషన్స్కి ఈ వాలటాలిటీకి నా వల్ల కాదు అనుకుంటే కనుక దే కెన్ స్టే అవే. దెర్ ఆర్ సమ్ గుడ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్, రిస్క్ తగ్గి బ్యాలెన్స్డ్ ఫండ్స్, డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. డైరెక్ట్ ఈక్విటీస్ కాకుండా ఇటువంటి బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళకి మన నార్మల్ రిటర్న్స్ కంటే కొంచెం మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. లేదు నేను రిస్క్ తీసుకుంటాను, ఐ బిలీవ్ ఇన్ ద ఇండియాస్ లాంగ్ గ్రోత్ స్టోరీ అంటే కనుక డెఫినెట్లీ ఇండియాస్ కార్పొరేట్ ప్రాఫిట్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. మన యొక్క యూత్, మీరు అనొచ్చు క్రాంతి నువ్వు ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నావు అని. ఇండియాలో 42 crores పాపులేషన్ ఈజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 18 to 40 years of age. That you and everyone, I was just above that age. So these are the pillars, these are the key drivers. Okay, so Indian youth is very strong at this point of time. They are well educated, and best of the world companies are led by Indian CEOs. So inka nunchi further going ahead, India's talent is going to be in India because various opportunities are created in India. If you ask me, the best place to stay for me is to earn money is India. So India lo policy making anedi chala continuity anedi undi. Next entante just ఇఫ్ ఎట్ ఆల్ ద మార్కెట్స్ ఈ రకంగా ఒక 20 years బ్యాక్ జరిగినట్లయితే మీ టీవీ ఛానల్ ఉన్నట్లయితే నాలాంటి వాళ్ళని ఇన్వైట్ చేసి స్టాక్ మార్కెట్ గురించి చర్చలు కూడా జరిగాయి కాదు. బట్ రైట్ నౌ Indian government, the government and policy makers are respecting the entrepreneurs. ఆ ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వెన్ ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ ఎంకరేజ్ చేయాలంటే దానికి క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ని సోర్స్ చేసేదే స్టాక్ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ అనమాట. బికాజ్ దీస్ ఆర్ ఆల్ ట్రేడబుల్, వాలటాలిటీ అనేది ఉంటుంది. అదే రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలంటారు. Absolutely. అండ్ గోల్డ్ రేట్ కూడా 4 days నుండి చూస్తుంటే మనం తగ్గుతూ వస్తోంది. గోల్డ్ రేట్ గురించి మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది అనేది కూడా మాట్లాడుతున్నాం. సో క్రాంతి గారు, గోల్డ్ రేట్ అసలు ఇప్పట్లో తగ్గే ఛాన్సెసే లేవు, 1,00,000 మార్కుని రీచ్ అవ్వటం కూడా గ్యారంటీ అనుకున్న టైంలో ఒక 4 days నుండి అనూహ్యంగా తగ్గుతూ వస్తోంది. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? గోల్డ్ రేట్ తగ్గుతుందా లేదంటే పెరుగుతుందా? అంటే నార్మల్గా ఏదైనా ఒకేషనల్లీ కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి టైం ఏమో కొనుక్కోవటం, బట్ వేరాజ్ రీటైల్ మార్కెటింగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఏంటి వాళ్ళకి? గోల్డ్ ప్రాస్పెక్ట్స్ కనుక చూసినట్లయితే మనం గోల్డ్ ప్రస్తుతం $3,000 per ounce, అంటే డాలర్ టర్మ్స్లో $3,000 అంటే మన ఇండియాలో ఒక ₹1,00,000 వెళ్ళిపోతుంది అనే అవకాశం ఉంది అనుకున్న టైంలో కొంచెం ఇప్పుడు 3 months లోకి గోల్డ్ రేట్ రావడం మనం చూస్తున్నాం. గోల్డ్ రేట్ కనుక ప్రస్తుతం కనుక చూసినట్లయితే ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది గోల్డ్ ట్రేడ్లో నడుస్తుంది. ఎందుకంటే గోల్డ్లో ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ అనేది ఎక్కువ ఉండటం జరుగుతుంది. మనం నార్మల్గా ఏమనుకుంటామంటే ఇండియాలో ఒక నోషన్ ఉంది, పండగ సీజన్లో లేకపోతే పెళ్ళిళ్ళ సీజన్లో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. బట్ ఏంటంటే గోల్డ్ అనేది డాలర్ డినామినేటెడ్ అసెట్. అంటే గోల్డ్ని మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేయం. ప్రతి గోల్డ్, ప్రతి ఔన్స్, ప్రతి కిలోగ్రామ్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. సో గోల్డ్ని ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఇండియాకి డబల్ వ్యామీ అని చెప్పాలి. డబల్ వ్యామీ అంటే మనం గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి లాస్ట్ 1 year కనుక మనం చూసినట్లయితే డాలర్ బాగా ఎప్రిషియేట్ అయింది, రూపీ డిప్రిషియేట్ అయింది. సో అందువల్ల మనం గోల్డ్కి ఎక్కువ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది సిన్స్ కరెన్సీ హ్యాస్ డిప్రిషియేటెడ్. ప్రధానంగా ఇంకొక రీజన్ చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్లో మన ఇండియా సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని కొనడం జరిగింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా, టర్కీ అండ్ రష్యా. సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ని వాళ్ళ యొక్క రిజర్వ్ చేసుకుంటున్నారు.
దానికి ప్రధాన కారణాలు ఏంటంటే దే వాంట్ టు డైవర్సిఫై ఫ్రమ్ డాలర్. సో అందువల్లనే దానికి అగెనెస్ట్గా కొంచెం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాగానే డాలర్ని స్ట్రెంథన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మన ప్రధాన అంశం కనుక చూసినట్లయితే ఇండియాలో కనుక నెక్స్ట్ మన ఇండియా ఏంటంటే చైనా తర్వాత సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్. సో అంతేకాకుండా ఈ మధ్య ప్రస్తుత కాలంలో ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ మూలన ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ యొక్క ట్రెజరీస్లో గోల్డ్ యొక్క రిజర్వ్స్ని పెంచడం జరిగింది. సో ఈ ట్రెజరీస్ ఏం చేస్తాయంటే అంటే మనం నార్మల్గా ఒకసారి మీరు గోల్డ్ కంటే గోల్డ్ ఎప్పుడు అమ్మరు, ఇట్స్ ఫర్ యువర్ లైఫ్ లాంగ్ ఎసెట్. ఈ ట్రెజరీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం చేస్తాయి అంటే ఒకసారి గోల్డ్ కొనిన తర్వాత బికాజ్ దే విల్ బి థ్రోయింగ్ ద మనీ ఇన్ టు ద మార్కెట్, ఇన్ టు ద సిస్టమ్ అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, థౌజండ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. వాళ్ళకి ఏంటంటే ఒక సడన్ స్పైక్ వచ్చినప్పుడల్లా దే ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్ అనమాట. అందువల్లనే ఇటువంటి మన డౌన్ ట్రెండ్ అనేది వస్తుంది. మనం లాస్ట్ టైం నేను బాంబేలో ఉన్నప్పుడు మీ స్టూడియో నుంచి అడగడం జరిగింది, గోల్డ్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఒక డౌన్ ట్రెండ్ అనేది వస్తుంది. దట్స్ ద డౌన్ ట్రెండ్ వీఆర్ విట్నెసింగ్ ఆఫ్టర్ త్రీ వీక్స్ అనమాట. కానీ ఏంటంటే ఇది స్టాక్ మార్కెట్ లాగా డౌన్ ట్రెండ్లో వెళ్తుందంటే డోంట్ ఎక్స్పెక్ట్ దట్. గోల్డ్ అనేది ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ ఇన్స్టిట్యూషనల్ అంటే త్రూఅవుట్ ద గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కొంటారు అంటే ఒకటి మార్కెట్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ కొంటారు, నెక్స్ట్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు గోల్డ్ కొనడం జరుగుతుంది. అంతేకాకుండా బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఎకానమీ ప్రాస్పర్ అవుతుందా గోల్డ్ కొంటారు. అంటే టూ హై ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో గోల్డ్ మూవ్ అవుతుంది. వన్ హ్యాండ్ ఏంటంటే బాగా మార్కెట్లో కనుక గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగా ఉంటే విల్ బై గోల్డ్, లేదు మిగిలిన చాలా అన్సర్టనిటీగా ఉంది, సో సేఫ్ అసెట్ క్లాస్లోకి వెళ్ళాలంటే గోల్డ్లోకి వెళ్తూ ఉంటారు అనమాట. బట్ గోల్డ్ హిస్టరీ ఏంటంటే మన ఇండియన్స్ కానీ మన తెలుగు ప్రజలు కానీ గోల్డ్లో కూడా చాలా మక్కువ చూపిస్తూ ఉంటారు. దానికి ఒక ప్రధాన అంశం చెప్తాను నేను. 1981లో మన యుఎస్లో వడ్డీ రేట్లు 28% ఉండటం జరిగింది. ఆ వడ్డీ రేట్లు కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఆల్ జీరోకి రావడం జరిగింది. అంటే వడ్డీ రేట్లు అనేవి త్రూఅవుట్ ద వరల్డ్ కొన్ని దేశాల్లో, జపాన్ లాంటి దేశాల్లో అయితే నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్లోకి వెళ్ళడం జరిగింది. సో యుఎస్ డాలర్కి అగెనెస్ట్గా ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ యొక్క రిజర్వ్స్ని పెంచడం జరిగింది. సో అందువల్ల లాస్ట్ మనం 30-40 ఇయర్స్లో కనుక చూస్తే కనుక గోల్డ్ ప్రైసెస్ అనూహ్యంగా పెరగడం జరిగింది. సో ఈ రకంగానే వడ్డీ రేట్లు డాలర్ డిప్రిషియేట్ అవుతూ ఉంటే గోల్డ్ ప్రైసెస్ ఇంకా రెక్కలు రావడానికి చాలా అవకాశాలు అయితే క్లియర్ కట్గా ఉన్నాయి. ప్రస్తుతం ఇమీడియట్గా వడ్డీ రేట్లు పెరగడానికి అవకాశం గ్లోబల్ మార్కెట్స్లో లేదు. కాబట్టి గోల్డ్ మీద డిప్ వచ్చినప్పుడల్లా లాంగ్ టర్మ్కి సేఫ్ ఎసెట్. ఓకే, ఇట్లా స్టాక్ మార్కెట్ లాగా షాక్స్ అనేవి గోల్డ్లో ఉండవు. అందువల్ల సేఫ్ ఎసెట్ కింద గోల్డ్ని ఎన్నుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని రావటం జరిగింది. గోల్డ్ని ఇంకా డిజిటల్ వేలో కూడా సేవ్ చేసుకోవడం జరుగుతుంది. సో అటువంటి అవెన్యూస్ని ఇన్వెస్టర్స్ యూజ్ చేసుకుని ఆ రకంగా డిజిటల్ పరంగా కూడా ఇన్వెస్టర్స్ గోల్డ్ని ఖరీదు చేయొచ్చు. ఓకే, అండ్ ట్రంప్ ఎఫెక్ట్ కూడా ఒకసారి చూస్తే ఇప్పుడు ట్రేడ్ వార్ ఏదైతే ఉందో 25% మెక్సికో మీద, కెనడా మీద వాళ్ళ ప్రొడక్ట్స్ మీద వేయటం టారిఫ్, ఇక చైనా మీద ఎక్స్ట్రా 10% వేస్తున్నారు. ఇదంతా ఇండియా మీద కూడా కనిపిస్తోంది, ఇండియన్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతోంది. సో ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉన్నాయంటే ట్రంప్ ఉన్నంతకాలం ఇది ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఎట్లా ట్రంప్ యాజ్ ఎ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కదా, ప్రెసిడెంట్ ఎలక్టెడ్ అవ్వగానే వీ వర్ డిస్కసింగ్ ఇన్ అవర్ సర్కిల్స్. ఇంకా మనం ప్రతి నైటు ఆయన యొక్క ట్వీట్స్, ఆయన యొక్క కామెంట్స్, బికాజ్ ఈజ్ అవుట్ స్పోకెన్ పర్సన్, ఈజ్ అ బిజినెస్ మ్యాన్. సో అందువల్ల ఆయన అవుట్ స్పోకెన్గా ఉంటారు కాబట్టి, సో బికాజ్ ప్రెసిడెంట్ చేసే ప్రతి కామెంటు ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ టు ఎవ్రీ వన్ అన్నమాట, బిగ్ సెన్స్ టు ఎవ్రీ వన్. సో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో మార్కెట్స్ ఆర్ ప్రిపేర్డ్. లాస్ట్ టైం కూడా వీ ఫేస్డ్ దట్. బట్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే యుఎస్ ఎకానమీలో యుఎస్లో డెట్ టు జీడిపి అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ ఏంటంటే యుఎస్ వాళ్ళ యొక్క గవర్నమెంట్ బాండ్ అంటే ఫెడరల్ రిజర్వ్ యొక్క బాండ్ స్టిల్ ఇట్స్ ఎ AAA రేటెడ్ బాండ్ అనమాట. దానికి ప్రధాన అంశం ఏంటంటే యుఎస్ హ్యావ్ ద లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. అందువల్ల because of their gold reserves, so US is benefiting. If the gold prices are going up, US is one of the first nation in the world, they are going to benefit it. So they have that hedge anamata. Second thing వచ్చేసి ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం చేస్తున్నటువంటి ఈ టారిఫ్ వార్ కానీ మనం చూసినట్లయితే అది of course he is making what he is promised in his election time anamata. So what he is doing right now is delivering his election promises. కానీ ఏంటంటే
దట్ ఈస్ అది క్రియేటింగ్ world effect అవుతోంది. So, yeah. బికాస్ ఎందుకంటే ద రీజన్ ఏంటంటే యుఎస్ ఈజ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సైజ్. ఐ విల్ జస్ట్ టెల్ యూ వై యూ నీడ్ టు టాక్ అబౌట్ యుఎస్ సో మచ్ థింగ్. ద మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ ఎకానమీ యొక్క జీడిపి సైజ్ కనుక చూసినట్లయితే $30 trillion, వేరాజ్ ఇండియా ఈజ్ స్టిల్ వీఆర్ జస్ట్ అబౌవ్ ద $3 trillion అనమాట. అండ్ సో యుఎస్ గ్లోబల్ ట్రేడ్ కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళ యొక్క ట్రేడ్ నెగోషియేషన్స్ మనం కనుక చూసినట్లయితే ప్రస్తుతం యుఎస్ కనుక టారిఫ్ వార్ ఇట్లనే కొనసాగిస్తే దీనిలో ఒక అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇంకోటి జరగడానికి కూడా అవకాశం ఉందన్నమాట. యుఎస్ ప్రస్తుతం వాళ్ళ యొక్క టారిఫ్ని పెంచుతూ ఉండటంతో యుఎస్కి ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే, ఏదో తెలుగులో ఒక చక్కటి సామెత ఉంది, ఐ డోంట్ నో హౌ టు స్పెల్ అవుట్ ఇన్ ఇంగ్లీష్, బట్ కొండ నేలకి ముందు వేస్తే ఉన్న నేలకి ఊడిపోయేటట్లుందని. అట్లనే ఇప్పుడు ప్రస్తుతం యుఎస్ మార్కెట్స్లో వాళ్ళు టారిఫ్ వార్ చేస్తూ ఉంటే కనుక ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యుఎస్ ఎకానమీ రైట్ నో వాళ్ళ లోకల్గా ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోతుంది. సో ఆ ఇన్ఫ్లేషన్ దృష్ట్యా అది ఈ ఇన్ఫ్లేషన్ కనుక నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కానీ క్వార్టర్స్ కానీ కంటిన్యూ అయితే యుఎస్లో మళ్ళీ వడ్డీ రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. అది ఎకానమీకి ఒక నెగిటివ్ సైడ్ అవుతుంది. సో అందువల్ల ఐ డోంట్ థింక్ సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు వాళ్ళు ఈ కామెంటరీ చేస్తున్నప్పటికీ ఈ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎప్పుడైతే వాళ్ళకి విజిబుల్గా తెలుస్తుందో ఆ టైంలో ఈ టారిఫ్ వార్ని తగ్గించేసి నెక్స్ట్ లక్ష్మి గారు ఒకటి చెప్పాలి, ఒక డీల్ జరుగుతున్నప్పుడు అంటే నేను మీ ఇంటికి ఎంత దూరం మా ఇంటికి ఎంత దూరం అనే తెలుగు ఒక సామెత చెప్తూ ఉంటారు. యుఎస్ ఎకానమీని లాస్ట్ 15 yearsలో ప్రతి ఒక్కళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారనమాట. నౌ ఈజ్ ట్రంప్ ఈజ్ వాట్ ఈజ్ ట్రయింగ్ టు డూ ఈజ్ హీ వాంట్ టు పుట్ హిజ్ హౌస్ ఇన్ రైట్ అనమాట. సో అది ఒక ప్రాబ్లంతో ఈ ఒడిదుడుకులు అనేవి జరుగుతున్నాయి. అందుకే ఇవి అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. సో ఆ జియోపొలిటికల్ ఈవెంట్స్ అనేవి మార్కెట్స్ మీద చూపిస్తున్నాయి. అండ్ దిస్ ఈజ్ క్రియేటింగ్ అన్సర్టెనిటీ వాట్ స్టాక్ మార్కెట్ డోంట్ లైక్. లెట్స్ సీ అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. ఎందుకంటే ఎవ్రీడే ఈజ్ అన్సర్టెన్ అండ్ ఎవ్రీడే మారిపోతూ ఉంటుంది ట్రెండ్స్ అనేవి. కాబట్టి సో ఫ్యూచర్లో అంతా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేద్దాము. Those who believe in stock markets, definitely they are going to create long-term wealth. Well, thank you so much, Kranti garu. Thank you. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి 10 TV.